your mind is inspired or perspired by the three. నీ మైండ్ను, నీ మనసు మీద ఎక్కువగా ప్రభావితం చూపించే 3 బలమైన శక్తులు. ఒకటి అపవాది, రెండవది దేవుడు, మూడవది నీ శరీర పరిస్థితులు. ఇవి 3 నీ మైండ్ని కంట్రోల్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అపవాది కంట్రోల్ చేయాలనుకుంటాడు. నీలో ఉన్న నీ స్వకీయం దానిని కంట్రోల్ చేయాలనుకుంటుంది. మూడవది దేవుడు దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. లేఖనం మాట్లాడుతున్న సత్యం, రక్షణ పొందిన వారిలో 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఎవరు? వారిని ఈ లోకం, ఈ శరీరం, అపవాది వారి మైండ్ని కంట్రోల్ చేస్తుంది. శరీరానుసారమైన మనసు కలిగిన వారు. రెండవది మరొక గుంపు వారు ఉన్నారు. వారు ఈ భూమి మీద ఉన్నవారే, కానీ వారు మనస్సులు శరీరానుసారముగా, అనగా వారి శరీర పరిస్థితిలో లోకమో అపవాదియో వారు మైండ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వటంలా. వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని ఆత్మయే కంట్రోల్ చేయడానికి వారు అవకాశం ఇస్తున్న వారై ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ అంటుంది, శరీరానుసారము చేత తన మైండ్ కంట్రోల్ చేయబడుతున్న వాడు ఎవడో, బైబిల్ అంటుంది అతడు చావవలసిన వాడే. బైబిల్ అంటుంది శరీరానుసారమైన మనస్సు మరణం. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధం. శరీరానుసారమైన మనస్సు అది వింటుంది అని అంటుంది, అయితే దేవునికి లోబడే విషయంలో అది లోబడదు. అది ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు అంటే ఏంటి? దేవుని ఆత్మచేత నీ మైండ్ కనుక కంట్రోల్ చేయబడుతుంటాయి. మళ్ళీ వినాలి, ఒక నిజమైన దేవుని బిడ్డ ఎల్లప్పుడూ తన మనస్సు దేవుని ఆత్మచేత కంట్రోల్ చేయబడుతూ ఉంటే అతనిలో ఎల్లప్పుడూ జీవమును, సమాధానమును. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాసం అతనితో కూడా ఉంటుంది. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవుడు అతనిలోనే ఉంటాడు. దేవుడు అతని మీద ఉంటాడు. దేవునికి అతని మీద సంపూర్ణమైన ఆధిపత్యం ఉంటుంది. తన ఆశలు సమాధి చేయబడతాయి, దేవుని ఆశలే నెరవేర్చబడతాయి. తన కోరికలు ప్రక్కకు తొలగించబడతాయి, ఆయన చిత్తమే వడిగా జరిగించబడుతుంది. లోకం ఆకర్షించిన ఆకర్షణకు పడడు, కానీ ఆయన చిత్తానుసారంగానే అతడు నడవడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. స్తోత్రం చెప్తారన్నా. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు కూడా నీ మైండ్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటున్నారు. ఒకటి నీ మైండ్ని అపవాది అయినా కంట్రోల్ చేయాలి, లేకపోతే నీ మైండ్ని దేవుని ఆత్మైన కంట్రోల్ చేయాలి. వాక్యాన్ని గమనించాలి. రక్షణ పొందినప్పుడు మన మైండ్ అపవాది చేత, వాడు అనుచరుల చేత, లోకము చేత కంట్రోల్ చేయబడింది వాస్తవమే. ఇప్పుడు మనం పుణ్యాత్ముని రక్తము చేత కడగబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన మనం ఇప్పుడైతే మరలా ఆ దాస్యపు ఆత్మ చేత, లేకపోతే ఆ దాస్యము చేత నడిపించబడక దేవుని ఆత్మ చేత నా మైండ్ కంట్రోల్ చేయబడాలని మన జీవితాలను మనం దేవునికి సమర్పించాలి. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ అంటుంది మరలా, నీ మనసు గనక, నీ మైండ్ గనక దేవుని ఆత్మ చేత కంట్రోల్ చేయబడితే నీకు సమాధానము, జీవం కలుగుతుందంట. అంటే నేను ఎల్లప్పుడూ ఒక జీవాన్ని చూడగలం, ఎల్లప్పుడూ ఒక నూతనత్వాన్ని చూడగలం, ఎల్లప్పుడు నీళ్ళు ఒక నూతన చిగురును చూడగలం, ఎల్లప్పుడూ నీళ్ళు ఫలభరితమైన అనుభవాన్ని చూడగలం. ప్రతి వారం అక్కడ ఒక మెచ్యూరిటీ కనబడుతుంది, ప్రతి వారం ఒక డెవలప్మెంట్ కనబడుతుంది, ప్రతి నెలలో నువ్వు ఫలిస్తూనే ఉంటావన్నమాట. దేవుడు నిన్ను అన్ని కోణాలలో వ్యాపింపజేస్తూ ఉంటాడు. బికాజ్ యువర్ మైండ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పోయిన వారములో అపవాది నీ మైండ్ని కంట్రోల్ ఎలా చేస్తాడు అనే విషయాలను గురించి కొన్ని మాటలు మీతో చెప్పాను. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అపవాది అయిన సాతానుకు నీ మైండ్
వెలిగించబడడం వాడికి ఇష్టపడదు. లేకపోతే దేవుని ఆత్మచేత నీ మైండ్ కంట్రోల్ చేయబడడం వాడికి ఇష్టపడదు. వినాలి వాక్యాన్ని. ఆ దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించకూడనట్లుగా వినాలి. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించకూడనట్లుగా వాడు ఏదో ఒక ముసుగును నీ మీద వేస్తూ ఉంటాడు. లేకపోతే ఈ లోకములో ఉన్న ఏదో ఒక ఆకర్షణీయాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు. వాక్యాన్ని వినాలి. బైబిల్ గ్రంథములో ఆదికాండము 3వ అధ్యాయము 7వ వాక్యం. ఆదికాండము. అప్పుడు ఆదాము హవ్వ వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడాలుగా చేసుకున్నారు. మళ్ళీ చదవండి ఆ మాట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు అన్నప్పుడు ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించారో, తినవద్దు అన్న పండును వారు ఇచ్చించి తిన్నారో, తిన్న వెంటనే ఏం చేయబడిందంట? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అయ్యా, వాక్యాన్ని వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. ఆ మాట అర్థం ఏంటి? అంతకుముందు వరకు కళ్ళు మూయబడ్డాయా? ప్రశ్న. పై వాక్యం అంటుంది హవ్వ ఆ పండును చూసి అని అంటుంది బైబుల్. ఉందా మాట? చదువుతారా? త్వరగా. స్త్రీ అంటున్నారు. వృక్షము ఆహారమునకు మంచిదియు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. కనులకు, ఈ మాటకు నోట్ చేయాలి, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. చాలు. అపవాది ఒక ట్రిక్స్టర్. సాతాను ఎవరు చెప్పండి? ఒక మోసగాడు. చెప్పాలి. సాతాను ఎవరు చెప్పండి? వాడు మోసగాడు. వినాలి వాక్యాన్ని నాన్న జాగ్రత్తగా వినాలి. అపవాది మోసములు గుర్తుపెట్టుకో ఈ మాట. అపవాది ఎవడు? మోసగాడు. నువ్వు దేవుని కుమారుడు అని వాడికి తెలుసు. అమ్మా, నువ్వు దేవుని కుమార్తె అని వాడికి తెలుసు. అయితే దేవుడు కుమారుడు, దేవుని కుమార్తెవు, దేవునితో దగ్గరగా ఉంటున్నావు, సత్సంబంధంతో నీవు నీ కుటుంబం ఉంటుందని తెలుసు. అయితే వాడు చేసే పన్నాగాలలో ఒక పన్నాగం ఏంటంటే నిన్ను మోసం చేయడం. ఆ మోసం కొరకు నీ కళ్ళ ముందుకు ఏదైనా తెస్తాడు. నాన్న వినాలి. వాడు ఒక డిసైడ్ అయ్యాడు, వీళ్ళు దేవునితో ఒక మంచి సహవాసంలో ఉన్నారు, ఈ కుటుంబం దేవునితో సమాధానంగా సాగుతుంది, జీవితం వెలుగుమయంగా సమాధానకరంగా సంతోషంగా ఉంది. నో, వీళ్ళని ఎలాగనైనా మోసం చేయాలనుకున్నాడు. దేవుడు లేని సమయాన, తన భర్త ప్రక్కన లేని సమయాన ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టును చూపిస్తున్నాడు. చూడడానికి ఎంత రమ్యముగా ఉందో, కనులకు కను విందుగా. వినాలి వాక్యాన్ని. కనులకు కను విందుగా ఉంది, ఆకర్షిస్తుంది. వాడి మోసాలు ఆకర్షిస్తుంది. చూసావా ఎలా ఉందో? చూసావా ఎంత బాగుందో? చూసావా బాయ్ వెన్నో జాగ్రత్తగా, ఎంత బాగుందో చూసావా? దాని ఆకర్షణీయాన్ని, దాని హంగును, దాని ఆర్భాటాన్ని వింటున్నారా? కనుల ముందర పరుస్తున్నాడు. ఇప్పుడు ఈ కనులు పవిత్రమైన కనులే, పరిశుద్ధమైన కనులే, నీతి కలిగిన కనులే, ప్రతిష్ఠింపబడిన కనులే. వాక్యాలు వినాలి. దేవుని నిత్యము చూసే కనులే. బట్ స్టిల్ ఆ కనులను కూడా ఎలాగునైనా వంచాలన్నది వాడి ఉద్దేశం. ఎల్లప్పుడూ వెలుగును చూస్తున్న కనులే, జీవము కలిగిన దేవుని ముఖాముఖిగా చూడగలిగిన కనులే. బట్ ఆ కనులను కూడా మోసగించాలని వాడు వస్తున్నాడు అన్నప్పుడు అపవాది ఆయుధాలలో ఒక ఆయుధం ఏంటంటే నిన్ను మోసం చేయడం. వినాలి వాక్యాన్ని. ఆ మోసం ఎలా చేస్తాడంటే నీ కనులకు చూపించి నీ మైండ్ని ట్రిక్ చేస్తాడు. చూసిన వెంటనే వినాలి, చూసిన వెంటనే అది నీ మైండ్లోకి వెళ్తుంది. ఆ సిగ్నల్స్ వెంటనే బ్రెయిన్లోకి వెళ్ళి నీ మైండ్లో దాని గురించి ఆలోచనలు పెరుగుతాయి.
దాని గురించి ఆలోచన నీలో కలుగుతుంది. ఆ స్త్రీ అది చూస్తుంది. చూసిన వెంటనే మనసు అంటుంది, కమాన్ తీసుకుని తిను. ప్రక్కన ఒకవేళ దేవుని ఆత్మ మెల్లగా నో అంటున్నా సరే, ఆమె ఆ ఆకర్షణీయములో పడిపోయి ఆశలను అణుచుకోలేక, అయ్యా వినాలయ్యా, ఆశలను అణుచుకోలేక, తన కోరికలను అణుచుకోలేక వెళ్ళి ఇష్టపడిన దాన్ని తీసుకుని ఆమె తిన్నది. తను తిని తన పెనిమిటికి ఇచ్చింది. బైబిల్ ఉంది, అప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. ఆ మాట అర్థం ఏంటి? ఇప్పుడు తెరవబడిన కనులు వేరే కనులు. ఇదే కనులు దిగంబరత్వమును చూసే కనులు. వినాల మాట. ఏ కనులు ఇవి? దిగంబర అసహ్యమును చూసే కనులు, హేయమైన వాటిని చూసే వినాలి వాక్యాన్ని. వాళ్ళ వారి అవమానాన్ని, అక్కడున్న జంతువులన్నీ చూస్తుంది వారి సిగ్గుసేటుని, అక్కడున్న ప్రతి వృక్షములు, ఆకాశము, నీరు, భూమి, గాలి అన్ని చూస్తుంది వాడి దిగంబరత్వాన్ని. వాక్యాన్ని గమనించగలగాలి నువ్వు. వాడు దిగంబడు అయిన తరువాత వాడు పక్కలాడుతున్నాడు. బాయ్, సాతాన్ దగ్గర మోసపోయిన ప్రతి సందర్భాలలో నువ్వు పొందుకునేది కంటే నువ్వు పోగొట్టుకునేదే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, మాట మర్చిపోవద్దు. వాడు మోసాల్లో గనక పడితే, ఒక్క చిన్న విషయంలో నువ్వు మోసపోయినా సరే, ఆ మోసపోయిన దానిలో నువ్వు పొందుకోవడం కంటే నువ్వు పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. ఆమె పొందుకున్నది ఆ పండే, అయితే ఆమె పోగొట్టుకున్నది దేవుని వెలుగును పోగొట్టుకున్నది. అప్పటి వరకు దేవుని వెలుగు ఆమె మీద మహిమగా కప్పి ఉంది. God's light has clothed them with glory. దేవుని యొక్క వెలుగు మహిమలాగా వారి మీద కప్పబడి ఉంది. మోసములు ఎప్పుడైతే పడ్డారో, ఆ మోసములో వారిని పడేసిన వెంటనే అదిగో దేవుని వెలుగు వెడలిపోయింది. అవమానములు కనబడుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు నా అవమానం మాకే కనబడుతుందని. పంచభూతాలు నీ అవమానాన్ని చూస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకో. వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. వింటున్నారన్నమాట. పంచభూతములు నీ అవమానములను చూస్తున్నాయి. వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను అనేవాడు ఒక మోసగాడు. చెప్పండి, వాడు ఎవడు? చెప్పండి, నో తెలిసి గట్టిగా చెప్పాలి. ఏంటి అట్లా చెప్తారు ఏంటంటే? నో తెలిసి గట్టిగా చెప్పాలి. సాతాను అనేవాడు ఎవడు? వాడు ఒక మోసగాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. సాతాను అనేవాడు ఎవడు? అటు అనొచ్చా? వాడు ఎవడు అని అనొచ్చా? సాతాను గారు ఎవరు అనాలా? చెప్పాలి గట్టిగా. ఏమనాలి? సాతాను అనేవాడు ఎవడు? వాడు మోసగాడు చెల్లి, తమ్ముడు. వాడు మోసగాడు తమ్ముడు. నా ఈ మాటలు వింటున్న వారులారా, వాడు మోసగాడు. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ మీద ఆది నుండి, ఈ ప్రార్థన ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాలు నీ మీద అలంకరించబడతా ఉంటాయి. దేవుని పరలోకము నుంచి అనేక రకమైన వస్త్రాలు పలువురి మీద దిగి వస్తూ ఉంటుంది. ఆయన అభిషేకం అనేక మంది మీద వస్త్రాల వల్ల దిగి వస్తూ ఉంటుంది. నేను చెప్పే మాట ఎంతమందికి అర్థమవుతుందో లేదో కానీ అనేక మంది మీద దేవుని వెలుగు ఒక మహిమలాగా దిగి వస్తూ ఉంటుంది. నువ్వు నమ్మినా, నువ్వు చూసినా, నువ్వు చూడకపోయినా, నేను చెప్పే మాట 100% వాస్తవమై ఉన్నది. ఇప్పుడు నువ్వు పొందిన దానిని, ఈ వెలుగుని, ఈ వెలుగు వస్త్రమును దేవుని ఎదురు నుంచి ఏదైతే పొందావో, దీనిని ఇప్పుడు ఎలాగునైనా నీ దగ్గర నుంచి దూరం చేయడానికి వాడు ఈ చర్చిలోంచి బయటికి వెళ్ళేంత వరకు నిన్ను మోసం చేసే పనుల్లోనే ఉంటాడు. వినాలబ్బాయి, నిన్ను మోసం చేసే పనుల్లోనే ఉంటాడు. దాని కొరకు వాడు నీ కళ్ళ ఎదుట లోకాకర్షణలు తెస్తాడు. ముఖ్యంగా ఆశా నిగ్రహం అనేది మనందరికీ కావాలి.